హలో గైస్, మరి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే మనకి తొందరలోనే రాబోతుంది. ఇంకొన్ని రోజులే, మహా అయితే ఇంకా 2-3 రోజులు అనుకోండి. జూలై 3 అంటే దగ్గరలోనే ఉంది. అలాంటిది ట్రైలర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలు అయితే మాట్లాడుకోవాలి మనము. ఎందుకంటే కళ్యాణ్ గారి నుంచి వస్తున్న స్ట్రైట్ ఫిలిం చాలా రోజుల తర్వాత వస్తుంది సినిమా. అయితే భీమ్లా నాయక్ కానీ, బ్రో అనే సినిమా, వకీల్ సాబు, ఇవన్నీ రీమేక్స్. ఫ్యాన్స్ ఏంటంటే ఇసిగిపోయినారు అనమాట. ఆల్రెడీ చూసేసిన స్టోరీలు తీసుకొస్తున్నాడేంటి అంటే అప్పుడేంటంటే కొంచెం పొలిటికల్ అటువైపు ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, అలాగే ఫ్యాన్స్ హర్ట్ అవ్వకూడదు అని చెప్పి కొంచెం సేఫ్ జోన్లో వెళ్ళాడు. బట్ ఇప్పుడు అలా కాదు, ట్రాక్ మారింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం ఇక బరువు అంత ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్ అయ్యాడు కాబట్టి ఎప్పుడైనా స్ట్రైట్ స్టోరీలో వస్తున్నాడు అనమాట. అదొక మంచి విషయం. వీరమల్లులో మాత్రం ట్రైలరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టు ఉంది. ఆల్రెడీ నాగవంశీ కూడా ఒక ట్వీట్ అయితే వేసి మనకైతే హైప్ పెంచేశాడు. మీరందరూ ఏదో అనుకుంటున్నారు సినిమా కోసం, అసలు మ్యాటర్ చాలానే ఉంది. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలన్నీ మారిపోతాయి అనేటట్టు అయితే హైప్ ఇస్తున్నాడు అనమాట. మంచి విషయం. సో ఇలానే ఉండాలి. సినిమా ముందు సైలెంట్ వచ్చినా కానీ ట్రైలర్ వచ్చినాక సినిమా మీద అంచనాలు మారితే అది కూడా పాజిటివ్ విషయమే. నాకు అదే కావాలి. అయితే ట్రైలర్ లెంత్ కూడా మనకు ఫిక్స్ చేయడం జరిగింది గాయ్స్. 2 minutes 45 seconds ఆ లెంత్లో ఉంటుంది. టైటిల్స్ అన్నీ కూడా మరి ఏం చేస్తారు అదంతా యాడ్ చేసిన తర్వాత. కీరవాణి బీజిఎం కూడా సర్ప్రైజింగ్లీ బాగా వర్కౌట్ అయిందంట. సో అది మంచి విషయం గైస్, ఇలానే అవ్వాలి. అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ట్రైలర్తో 35 million రికార్డు కొట్టాలి. ఈ ట్రైలర్ 24 hours రికార్డ్ అయితే 35 million దాటి పెట్టాలన్నమాట. అప్పుడు ట్రైలర్ హిట్ అయినట్టు. సో దాంతోపాటు ఒక 1 million likes కూడా కొట్టాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అన్నీ చాలా నార్మల్ అనమాట. ఇలాంటి అలా వచ్చేస్తూ ఉంటాయి. మరి చూడాలి ఏ మేరకు ట్రైలర్ రికార్డ్స్ పెడుతుంది. ట్రైలర్లో హైలైట్ అయ్యే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా మాట్లాడుకోవాలి. వన్స్ మనకి వచ్చేసిన తర్వాత జూలై 3వ తేదీ 11 గంటలకి ఆ రోజైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్స్ మాట్లాడాల్సి ఉంది. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి బాబీ డియోల్తో కానీ, ఒక దొంగతనం చేసే ఒక సీన్ ఉంటుంది. సో రాబరీ సీన్ అదొకటి. సో చాలా మంచి మంచి సీన్లు పెట్టారు గైస్. మంచి మంచి సీన్లు డెవలప్ చేసుకున్నారు. ట్రైలర్లో కూడా అవి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కళ్యాణ్ గారిది కొన్ని డైలాగ్స్ కూడా మనకి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. సో చూడాలి. మరి మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.